ఇంటర్వ్యూ కథ. రచన సుధా విశ్వం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. బ్రహ్మానందం నెమ్మదిగా ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్ డోర్ని తట్టాడు. కొద్దిగా డోర్ తెరిచి మే ఐ కమిన్ సార్ అన్నాడు. ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న వారిలో ఒకరు ఎస్ కమిన్ అన్నాడు. లోపలికి అడుగుపెట్టిన బ్రహ్మానందం వారితో ఏదో చెప్పబోయాడు. ఫస్ట్ యూ సిట్ అన్నారు వాళ్ళు. ఇక గచత్రం లేక కూర్చున్నాడు బ్రహ్మానందం. బోర్డు సభ్యుల్లో ఒకరు ఈ గది గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు గంభీరంగా. చక్కని ఫర్నిషింగ్తో చాలా బాగుంది సార్. మంచి అందమైన కార్పెట్, కిటికీలకు అత్యంత సుందరమైన కర్టెన్స్, బోర్డు ప్రొజెక్టర్, వైట్ స్క్రీన్, చాలా గొప్పగా కళాత్మకంగా ఉంది సార్ అన్నాడు. ఓ నైస్ అబ్జర్వేషన్. కానీ పేపర్ ముక్కలు ఉండజుట్టి ఓ పక్కన పడి ఉన్నాయి. అది గమనించలేదా? ఇంత అందమైన రూమ్కి దిష్టి చుక్కలా లేదా అన్నాడు. సార్, నేను రూమ్లోకి అడుగుపెట్టినప్పుడే చూశాను. కానీ నేను ఆ విషయం చెబితే ఆ ఉండలు పడేసిన వ్యక్తి ఫీల్ అవుతాడు కదా, అందుకే చెప్పలేదు. అది పడేసిన వ్యక్తి ఎడమవైపు నుంచి రెండవ స్థానంలో కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న ప్యాడ్ పైన పేపర్స్ చించినట్లు కనిపిస్తోంది. పక్కనే మరో 2 ఉండలు పడి ఉన్నాయి చెప్పాడు బ్రహ్మానందం. గుడ్, నీలో మంచి పరిశీలనాత్మక శక్తి ఉంది. బయట ఉన్న స్వీపర్ను ఓసారి పిలిచి క్లీన్ చేయమని చెప్పగలవా? ఎస్ సార్. ఆమె పేరు చెప్పండి. బోర్డు మెంబర్స్ ఎవరూ మాట్లాడలేదు. ఓకే సార్, మీకెవరికి ఆమె పేరు ఏంటో తెలియదనుకుంటా. ఎనీవే నేను కనుక్కొని పిలుస్తాను అని రూమ్ బయటికి వెళ్ళాడు. అక్కడ ఉన్న హెల్పర్ బాయ్ని అడిగి పేరు తెలుసుకుని ఆమెను పిలిచి రూమ్ క్లీన్ చేయమని చెప్పాడు. ఆమె వచ్చి క్లీన్ చేసి వెళ్ళింది. మళ్ళీ ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. నువ్వు చాలా మంచి పని చేసావు. గుడ్. ఏ పని చేసేవాన్నైనా నువ్వు గౌరవిస్తావన్నమాట. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. ఇక్కడ ఉన్న మాలో ఎవరు కంపెనీ బాసో చెప్పగలవా? ఎస్ సార్. మీలో ఆ ఇద్దరు జస్ట్ వాచింగ్, చూస్తూ కూర్చున్నారు అంతే. వారిలో ఒకరు ఫైనాన్స్ పర్సన్, అంటే శాలరీ బేరసారాలు చేసే వ్యక్తి. ఇక రెండో ఆయన హెచ్ఆర్ అతను. ఆ చివర కూర్చున్న వ్యక్తి కేవలం ఓ చిన్న నవ్వు నవ్వడం, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అతనే అసలైన బాస్. మధ్యలో కూర్చున్న వ్యక్తి మీ అందరితో తెగ మాట్లాడుతూ ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. అతనే బాస్ అని నేను కన్ఫ్యూజ్ అవ్వాలనేమో అని వివరించాడు బ్రహ్మానందం. వెంటనే సంతోషంగా చప్పట్లు తెరిచి, అద్భుతంగా వివరించావు. మేము నీ వంటి క్యాండిడేట్ కోసమే చూస్తున్నాం. యు ఆర్ సెలెక్టెడ్. బయట వెయిట్ చేసి నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. ఇంకా ప్రశ్నలు అడగరా సార్? సర్దార్ పటేల్ స్టాచ్యూ హైట్ ఎంత? రాష్ట్రపతి అవ్వకు మునుపు ఆమె ఎక్కడ ఎమ్మెల్యేగా చేసింది? మొదలైన ప్రశ్నలు అడగరా? ఇంకా ప్రశ్నలు అడిగే అవసరం లేదు. నీ పేరొకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. యు ఆర్ మిస్టర్ గిరిధర్ ఫ్రమ్ హైదరాబాద్, కరెక్టే కదా? సారీ సార్, అతను బయట వెయిట్ చేస్తున్నాడు. అయితే నువ్వెవరు? సార్, నా పేరు బ్రహ్మానందం. మీ కంపెనీ పక్కన క్యాంటీన్లో మేనేజర్గా చేస్తున్నాను. ఇవాళ ఇంటర్వ్యూలు ఉన్నాయని టీ, కాఫీలు చెప్పారు. అవి ఎన్ని కావాలి, ఇంకా స్నాక్ ఐటమ్స్ ఏమైనా కావాలేమో కనుక్కొని రమ్మని నన్ను పంపించారు. నేను అదే చెప్పబోతూ ఉంటే వినిపించుకోకుండా కూర్చోమని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్, చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కాఫీలు, టీలు కావాలి, ఎన్ని తీసుకురమ్మంటారు అని అడిగాడు అదే నమ్రతతో. బోర్డంతా షాక్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.